ప్రభు నామంన అందరికీ శుభములు, మన్నతులండి. ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 2వ వచనము. నేను వచ్చినప్పుడును ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడును ఎవడునూ ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురుచ అయిపోయినా, విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహం చేత చచ్చిపోవును. మరి ఈ రోజున ప్రభువు మనతో అంటున్నారండి, నేను పిలిచినప్పుడు మీరు ఎందుకు నాకు సమాధానం చెప్పట్లేదు? నేను మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు ఎందుకు లోబడట్లేదు? మరి నేను గద్దిస్తే భూమి ఆకాశాలే లోబడతాయి, సమస్త సృష్టి నాకు మాట వింటుంది. మరి మీరెందుకు వినట్లేదు? మిమ్మల్ని రక్షించుటకు నా చేతులు సరిపోవట్లేదా, కురచ అయిపోయాయా అని అడుగుతున్నారండి. మరి మన దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఆయన నోటి మాట చేత శూన్యములో సమస్తము సృజింపబడును. ఆయన ఆజ్ఞాపింపగా ఒక్క క్షణము, ఒక్క నిమిషం ఆయన ఆజ్ఞాపింపగా మనము వేలు పెట్టి, లక్షలు పెట్టి, కోట్లు పెట్టి కొనుక్కున్న కార్లే కానివ్వండి, గృహాలే కానివ్వండి, కట్టుకున్న ఇదిగో మేము మా జీవిత కాలము మేము కష్టపడి కట్టుకున్న ఇల్లే కానివ్వండి, ఏదైనప్పటికీ ఆయన ఒక్క మాట సెలవిస్తే అది గాలైనా, తుఫానైనా, వరదైనా, ఏ రూపాన్నైనా మన జీవితం అంతయు కొట్టుకుపోయేదిగా ఉంది, సమస్తము తుడుచుకుపోయేదిగా ఉంది. మరి అదంతా మన కళ్ళతో మనం చూస్తూనే ఉన్నాంక. ఇదిగో కారు ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నారు? 50 లక్షలు. ఆడి కారు, బెంజ్ కారు. మరి అలాంటివన్నీ కూడా దేవుని ఉగ్రత ముందు ఏమైపోతున్నాయి? ఒక బొమ్మల్లాగా ఆయన కోపం మన మీదకి వచ్చినప్పుడు ఒక బొమ్మల్లాగా సమస్తము కొట్టుకుపోయేవిగా ఉన్నాయి. మరి మనం ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాము? ఆయనతో మనం ఉంటే, ఆయనలో మనం ఉంటే మనకన్నీ క్షేమాభివృద్ధిని, సమాధానమును, సంతోషమును, నెమ్మదిని కలుగజేసేవిగానే ఉంటాయి. ఆయనకు వ్యతిరేకంగా మనము జీవించినప్పుడు, ఆయన మాట వినకుండా, ఆయనకు లోబడకుండా, ఆయన మనతో ఏం చెప్తున్నారు, ఏమని మాట్లాడుతున్నారు, ఆయన గద్దింపునకు మనం వినకుండా, వాక్యం వస్తుంది అని అంటే ఇది నాకు కాదు, ఎవరికో చెప్తున్నారు, తప్పు చేసే వాళ్ళకి చెప్తున్నారు, నాకు కాదు, ఈ మాట నాకు కాదు అని మనము ఆ మాటను త్రోసివేసే వారముగా ఉండకూడదు. కానీ మనలోని పొరపాట్లు మనం గ్రహించి తెలుసుకొని, ఎందు విషయమై నాతోనే ప్రభువు మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, ఏమి నాతో చెప్పాలనుకుంటున్నారు, ఈ సహోదరి ద్వారా ఏ విషయం నాతో చెప్పాలనుకుంటున్నాడో ఆయన వాక్కుని నేను వినగలగాలి. దేవా, నీ వాక్కుని నేను వినగలిగి, నీ వాక్కుని నేను గ్రహించగలిగే శక్తిని, ఆత్మీయ వివేచన నాకు దయచేయమని మనం ప్రార్థన చేసుకునే వారముగా ఉండాలి. ఎంతసేపటికి మట్టి కోసము, ఆయన కోపాగ్నికి లేదు, పరిస్థితులకు కూలిపోయే వాటన్నిటి కోసం మనం ప్రయాసపడడం, వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడడం కాదు. కానీ నిత్యము భూమి ఆకాశములు గతించిన కానీ ఆయన మాటలన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. మరి ఆయన వాక్కు కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. మన విశ్వాస జీవితంలో మనం నిలబడి బలపడాలి. అటువంటి ధన్యతా భాగ్యం ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.